హలో సర్వేస్, వెల్కమ్ టు మన సర్వేర్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నట్టయితే యూట్యూబ్ మన ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో లేటెస్ట్ టెక్నాలజీ గురించి, ల్యాండ్ సర్వేకి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ గురించి అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి లైసెన్స్ సర్వేర్. తెలంగాణలో లైసెన్స్ సర్వే రిక్రూట్మెంట్ జరుగుతుంది కదా. 5,000 మెంబర్స్ లైసెన్స్ సర్వే రిక్రూట్మెంట్ కోసం తెలంగాణ గవర్నమెంట్ అయితే సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వస్తున్న డౌట్ ఏంటంటే, చాలా మంది యంగ్ ప్రొఫెషనల్స్ ఆఫ్టర్ బీటెక్ అయిపోయిన వాళ్ళు, లేకుంటే వేరే జాబ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, లేకుంటే ఏదో ఫీల్డ్లో సెటిల్ అయ్యి లైసెన్స్ సర్వేర్గా ట్రైనింగ్ తీసుకుందాం వస్తున్న వాళ్ళు అడుగుతున్న డౌట్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఒక ఫీల్డ్లో ఉన్నాము. అంటే దీన్ని ట్రై చేద్దామని వస్తున్నాము. దీని తర్వాత ఎలా ఉంటుంది మన ఫ్యూచర్ అనే డౌట్ అయితే రైస్ చేస్తున్నారు అనమాట. దానికోసమే వీడియో. కొంచెం క్లారిటీ కోసం ఈ వీడియో అనమాట. ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ బేస్ మీద చేస్తున్నాను. మేబీ ఇది యూజ్ రిక్రూట్మెంట్ కాబట్టి దీనికి మళ్ళీ గైడ్ లైన్స్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇన్ కేస్ గైడ్ లైన్స్ ఏమన్నా ప్రస్తుతానికైతే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. రిక్రూట్మెంట్లో భాగంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరిగింది ఆల్రెడీ. డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ట్రైనింగ్ అయితే ప్రస్తుతానికి అయితే అందరూ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ వచ్చేసి కరస్పాండింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు అనమాట. ఓకే, ఏ జిల్లా వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్లో ఇస్తున్నారు. ఆఫ్టర్ ది ట్రైనింగ్ మండల్స్కి అలాట్ చేస్తారు. 6 మెంబర్స్ పర్ మండల్ అనమాట. ఈ విధంగా అలాట్ చేస్తారు. ఇది వచ్చేసి డిపెండింగ్ అపాన్ ది నెంబర్ ఆఫ్ రెవెన్యూ విలేజెస్ ఇన్ ద మండల్. అంటే ఒక మండల్లో నెంబర్ ఆఫ్ రెవెన్యూ విలేజెస్ ఉంటాయి కదా. ఆ రెవెన్యూ విలేజ్ని బట్టి డివైడ్ చేస్తాం. మేబీ ఒక 3 విలేజ్ ఒకరు, లేకుంటే 4 విలేజ్ పెద్ద ఈ లైసెన్స్ సర్వీస్ని అయితే అలాట్ చేస్తారు. వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ ప్రకారం వాళ్ళకి అలాట్ చేసిన విలేజెస్ ప్రకారం వాళ్ళు స్కెచెస్ సర్టిఫై చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ ది రిజిస్ట్రేషన్ పర్పస్ అన్నమాట. ఓకే, ఈ విధంగా రిక్రూట్మెంట్ చేసి వాళ్ళకైతే ఒక మోడల్ని అయితే అలాట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్లో ఏమేమి చెప్తారంటే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇస్తున్న ట్రైనింగ్లో దీన్ని బేసిక్గా కన్వెన్షనల్ ట్రైనింగ్ అంటారు అనమాట. కన్వెన్షనల్ ట్రైనింగ్ అంటే ఏంటంటే, బేసిక్ మరాఠవాడ సిస్టమ్, అంటే తెలంగాణ మొత్తం మరాఠవాడ సిస్టమ్ అయితే ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. మరాఠవాడ సిస్టమ్ ఎట్లా స్టార్ట్ అయింది, దాంట్లో నెంబర్స్ ఏ విధంగా ఉంటాయి, దాన్ని ఎట్లా మనం డీకోడ్ చేయాలా, దాన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలా, పార్టీషన్ ఎట్లా చేయాలా, డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్, ఇవన్నీ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. దాంతోపాటు చైన్ క్రాస్ స్టాఫ్ యూస్ చేసి సర్వేయింగ్ నేర్పిస్తారు. ఈ ప్లాటింగ్ కూడా నేర్పిస్తారు అనమాట. అంటే ప్లాటింగ్ మేబీ ఇప్పుడు మనం యూస్ చేయకపోయినప్పటికీ ఓల్డెన్ డేస్లో ప్లాటింగ్ ఎలా జరిగేది, వాటి యొక్క రూల్స్ ఏంటి, ప్లాటింగ్ చేసేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలా, ఎక్కడ ఎర్రర్ చేయకూడదు, ఇలాంటివన్నీ ప్లాటింగ్లో చూపిస్తారు అనమాట. అంటే రూల్స్ అంటే మనకు వర్క్ చేస్తున్నప్పుడు ఏ రూల్స్ మనకు ఫోర్స్లోకి వస్తాయి, అంటే సమ్ రెవెన్యూ రూల్స్ ఉంటాయి కదా. వీటి గురించి కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత అయితే లైసెన్స్ ఇష్యూ చేస్తారు. ఎగ్జామ్లో ఖచ్చితంగా పాస్ అవ్వాలి. ఎందుకంటున్నా అంటే ఈ ఎగ్జామ్ సంబంధించి మళ్ళీ సప్లిమెంటరీ అలాంటివి అయితే బెటర్ అనమాట. ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు. మేబీ ఇది బల్క్ రిక్రూట్మెంట్ కాబట్టి, ఇక్కడ గవర్నమెంట్ నీడ్ ఉంది కాబట్టి మేబీ సప్లిమెంటరీ కూడా కండక్ట్ చేసే అవకాశం. వన్స్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళందరికీ లైసెన్స్ అయితే ఇస్తారు. లైసెన్స్కి వచ్చేసి 3 years అయితే వ్యాలిడిటీ ఉంటుంది. ఆఫ్టర్ 3 years మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటిది ఎగ్జామ్ రాసి రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, కన్వెన్షనల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు థియరిటికల్ నాలెడ్జ్ అంతా ఉంటుంది అనమాట. అంటే బేసిక్ థియరిటికల్ నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో అదంతా ఉంటుంది. దీని తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం మండల్ సర్వేస్ కింద అలాట్ చేసిన మండల్స్లో ఏమనేది మేము బాగా ఐడెంటిఫికేషన్ వస్తుంది అనమాట. ఓకే, ఇదన్నమాట ట్రైనింగ్ గురించి.
సో నెక్స్ట్ మన మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి రోల్ ఆఫ్ వర్క్. అంటే మనం వర్క్ ఏం చేయాలి? ఓకే. మనకు వన్స్ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం వర్క్ ఏం చేయాలి? మెయిన్‌గా ఇప్పుడు రిజిస్ట్రేషన్‌లో చాలా వరకు అంటే రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు వేరే వేరే నంబర్స్ ఏసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం. లేకుంటే ల్యాండ్ హౌసర్ ఉంటే నంబర్‌ని బై 1 ఏసుకోవడమో లేకుంటే అట్లా మిస్టేక్ చేసుకుంటున్నారనమాట చాలామంది. సో దాని నుంచి ఏమవుతుందంటే డిస్ప్యూట్స్ ఎక్కువ అరైజ్ అవుతున్నాయి. ఎప్పుడన్నా ల్యాండ్ సేల్ చేయాలన్నప్పుడు సో ఇలాంటప్పుడు డిస్ప్యూట్స్ అరైజ్ అవుతున్నాయన్నమాట. సో ఇవన్నిటిని ఎలిమినేట్ చేయడం కోసమే ఈ సర్వే అనేది అంటే గ్రౌండ్ లెవెల్‌లో ఏముంది? ఎక్కడ ఉంది? అనేది మనము డిఫైన్ చేయాల్సి ఉంటదనమాట. ఏముంది? ఎక్కడుంది? అని డిఫైన్ చేయడం విత్ ద హెల్ప్ ఆఫ్ స్కెచ్ పరంగా మనం ఇస్తాం. అంటే సర్వేయర్స్ ఎవరైనా గాని స్కెచ్ రూపంలో సో వీళ్ళు ఇక్కడున్నారు, ఇంత ఎక్స్టెంట్ ఉన్నారు అని సర్టిఫై చేస్తామనమాట. సో ఈ విధంగా ఈ సర్టిఫై చేసే ప్రాసెస్ కోసమే లైసెన్స్ సర్వేయర్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. సో వన్స్ మనము ఏదైతే మనం ఫీల్డ్ పైకెళ్ళి చూసి కావాల్సిన సర్వే వర్క్ చేసి లేదంటే పార్టిషనింగ్ చేసి ఏదైతే స్కెచ్ ఇస్తామో సో మనము మన సైన్‌తో పాటు మనం సైన్ ఏసిచ్చిన తర్వాత మండల సర్వేయర్ దాన్ని మళ్ళీ చూసి అప్రూవ్ చేయాల్సుంటది. సో వన్స్ మండల సర్వేయర్ ఇచ్చిన తర్వాత దాన్ని పబ్లిక్ రిజిస్ట్రేషన్ పర్పస్ కోసం దాన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా వర్క్ నేచర్ ఉండొచ్చు. సో దీంతో పాటు ల్యాండ్ సర్వేయింగ్ మండల సర్వేయర్‌కి ఏదైనా వచ్చిన అర్జీస్, పిటిషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మీరు సర్వే చేయడం కోసం వెళ్ళొచ్చు. మీరు అండర్ ది మండల సర్వేయర్ ఉంటారు కాబట్టి మీకొచ్చిన జ్యూరిడిక్షన్‌లో వెళ్ళొచ్చనమాట. ఇక్కడ మనకు లైసెన్స్ ఇచ్చారు కాబట్టి మేబీ మనకున్న నెట్వర్క్ బట్టి, మనకున్న ట్రస్ట్ బిల్డింగ్ బట్టి మనకు వచ్చే ప్రైవేట్ ఫీల్డ్స్ కూడా చేసుకోవచ్చనమాట. ఓకే. సో ఇంకొక ఇదేమంటే ఇది యాజ్ ఆఫ్ నౌ ఈ నేచర్ ఆఫ్ వర్క్ అనేదంతా ఇందాక మనం డిస్కస్ చేసిందంతా యాజ్ ఆఫ్ నౌ జరుగుతున్న ప్రాసెస్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ అంటే ఇంతకుముందున్న వాళ్ళు చేసిన ప్రాసెస్ మేబీ రిజిస్ట్రేషన్‌కి వస్తే ఇది కొత్త ప్రాసెస్ అవుతది. సో దీని తర్వాత గవర్నమెంట్ ఆల్సో అంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేయాలి ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాలనుకుంటాంది. అంటే రీసర్వే లాంటిది కండక్ట్ చేయాలనుకుంటదనమాట. రీసర్వే కండక్ట్ చేయాలంటే మెయిన్‌గా స్టాఫ్ అయితే కావాలి. అంటే నంబర్ ఆఫ్ సర్వేయర్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది కావాల్సొస్తది. మేబీ దానికి గూడా లైసెన్స్ సర్వేయర్‌ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటది. సో లైసెన్స్ సర్వేయర్స్‌ని మేబీ అప్పుడు సాలరీ ఇచ్చి యూజ్ చేసుకుంటారా? లేకుంటే వాళ్ళకేమన్నా ఎక్స్‌ట్రా ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? లేకుంటే ఏ బేసిస్ మీద ప్రొవైడ్ చేస్తారనేది క్లారిటీ లేదు. గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదనమాట రీసర్వే చేస్తారని. కాకపోతే ఒక రూమర్ అయితే ఇనిపిస్తుంది. రీసర్వే కూడా కండక్ట్ చేసే అవకాశం ఉంది. సో దానికోసం రిక్రూట్ చేస్తున్నారనే ఇదైతే ఉందనమాట. సో దానికోసం కూడా సిద్ధంగా ఉండాలా? అంటే సో గవర్నమెంట్ నుంచి అయితే ఈ రూమర్ అయితే ఇనిపిస్తుంది కాబట్టి మేబీ వచ్చే అవకాశం ఉండొచ్చేమో. మేబీ దానికోసం వెయిట్ అండ్ సీ. ఇన్ కేస్ రీసర్వే గనుక చేయాల్సి వస్తే సో ఈ పైన చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మారిపోయే అవకాశం ఉంటదనమాట. కాబట్టి రీసర్వే కాకపోతే యాజ్ యూజువల్‌గా మండల సర్వేయర్ కింద ఉంటారు. సో మండల సర్వేయర్‌లో ఏదైతే ఎఫ్‌లైన్స్ వస్తాయో సో వాటిని చూసుకుంటే సరిపోతాయి. రీసర్వే స్టార్ట్ అయిందంటే యూ హావ్ టు వర్క్ అండ్ జీఐఎస్ ఆల్సో. సో జీఐఎస్ అంటే మన ఛానెల్‌లో జీఐఎస్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయన్నమాట. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ. సో అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేయాల్సొస్తది. ఎక్విప్‌మెంట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇవన్నీ ఎక్స్‌ట్రా అన్నమాట. రీసర్వే అనేది లేకపోతే ఒక విధంగా ఉంటది. రీసర్వే ఉంటే ఒక విధంగా ఉంటదన్నమాట. ఓకే. సో మనం ఎక్కడ పని చేయాలంటే ప్రతి మండలికి ఒక తహసీల్దార్ ఆఫీస్ ఉంటది. తహసీల్దార్ ఆఫీస్‌లో మండల సర్వేయర్ అని అతను ఉంటాడు. సో మండల సర్వేయర్ ఒక మండల్‌కి ఉంటాడు కదా! సో అతని కింద లైసెన్స్ సర్వేయర్ అనే అతన్ని నియమిస్తున్నారు. ఓకే. సో లైసెన్స్ సర్వేయర్ యాజ్ ఆఫ్ నౌ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక క్లస్టర్ అంటే 2-3 విలేజెస్ అని చెప్పాం కదా! సో ఆ విలేజెస్‌కి సంబంధించి ఆ లైసెన్స్ సర్వేయర్ చూసుకుంటారనమాట. సో ఈ విధంగా అయితే ఉంటది. సో వీళ్ళని మానిటర్ చేయడానికి లైసెన్స్ సర్వేయర్ మండల సర్వేయర్ పైన వచ్చేసి ఎస్&ఎల్ఆర్ డిపార్ట్మెంట్‌లో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే అనే అతను ఉంటారు. సో డిప్యూటీ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వచ్చేసి డివిజనల్ లెవెల్‌లో ఉంటారు. సో దాని తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఇన్స్‌పెక్టర్ ఆఫ్ సర్వే, అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీఎస్&ఎల్ఆర్ అంటారు. డిస్ట్రిక్ట్ లెవెల్‌లో ఉంటారనమాట. సో మనల్ని మానిటర్ చేయడం కోసం హైరార్కీ ఇలా ఉంటది. నెక్స్ట్ సాలరీ విషయానికొస్తే యాజ్ ఆఫ్ నౌ ప్రీవియస్ సర్వేయర్స్ చెప్పిన దాని ప్రకారం సాలరీ అయితే ఏముండదు. ఏదైనా ఫీల్డ్‌కెళ్ళినప్పుడు రైతుల దగ్గర నుంచి సమ్ ఫీజ్ అయితే చార్జ్ చేసేవాళ్ళని చెప్పారు. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ రీసర్వే వర్క్ స్టార్ట్ కాకపోతే
ఈ సిచ్యువేషన్ కూడా ఇలాగే ఉండొచ్చు మేబీ, లేకంటే కమిషన్ బేస్డ్ ఏదైనా ఉండొచ్చు. రిజిస్ట్రేషన్ పర్పస్ కోసం యూస్ చేస్తున్నారు కాబట్టి కమిషన్ బేస్డ్ ఏదైనా ఉండొచ్చు. లేదంటే రీసర్వే స్టార్ట్ అయిందంటే సమ్ ఫిక్స్ పే స్కేల్ ఏదైనా ఇచ్చేసి సో గవర్నమెంట్ వర్క్స్ కోసం యూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదనమాట శాలరీ గురించి. నెక్స్ట్ గ్రోత్ ఇన్ ద లైఫ్. మనకు ఇందులో లైఫ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే కంప్లీట్లీ సైట్ వర్క్ అయిపోతుంది. ఓకేనా, మనకు మ్యాక్సిమం ప్రతి ఫీల్డ్ సైట్ టచ్ చేసిన తర్వాతనే మనం ఏదైనా ఆఫీస్ వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం సైట్ వర్క్ని కన్సిడర్ చేసుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ కేస్ సైట్ వర్క్ సెట్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే మేబీ ఈ జాబ్ని అంటే ఈ రోల్ని స్కిప్ చేసుకునే అవకాశం ఉంటుంది. సరే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, ఇది శాలరీ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇది కంప్లీట్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే లైసెన్స్ సర్వేర్ అనేది కంప్లీట్లీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఈజీగా ఇప్పుడున్న సర్వేస్ ప్రకారం అయితే ఒక డీసెంట్ ఇన్కమ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద కాబట్టి మనం ఎంత చేసుకుంటే అంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. సో దానికి ప్రాపర్ ఎక్విప్మెంట్ పెట్టుకునేసి సో ఓన్గా స్టార్ట్ చేసుకొని మనం ఎంతైనా వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి శాలరీ ఆర్ ఇన్కమ్ గురించి అనమాట. నెక్స్ట్ గ్రోత్ ఇన్ ద లైఫ్. సో దీంట్లోకి వస్తే ఇది కంప్లీట్లీ ఆన్ సైట్ వర్క్ అవుతుంది. అంటే ఫీల్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ కంపల్సరీ మనం టచ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఫీల్డ్ వర్క్ సెట్ కాని వాళ్ళు అంటే ఫీల్డ్ సెన్సిటివ్ ఉంటారు కదా కొంతమంది, సో అట్లాంటి వాళ్ళు దీన్ని స్కిప్ చేయడం అవుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ మనం ఒక సర్వేర్గా గ్రో అవ్వాలంటే ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే నమ్మకం, మనం ఏదైనా సర్వే చేసిన తర్వాత పబ్లిక్కి నమ్మకంగా ఉంటే వాళ్ళ నుంచి ఇంకొక 2-3 రిఫర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మకంతో పాటు మనం చాలా అక్యురేట్గా చేయాల్సి ఉంటుంది. సో మనం టేప్తో చేస్తామా చేతితో చేస్తామా అని ఎవరు చూడరు. సో మనకి మిషన్ పెట్టుకొని చాలా అక్యురేట్గా చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ల్యాండ్ వాల్యూస్ చాలా ఎక్కువ. వాళ్ళు సర్వేర్ పిలిపించి కొలిపించారు అంటే వాళ్ళకి అక్యురసీ కావాలనే దాని మీనింగ్ అనమాట. సో మనం ఎంత వీలైతే అంత అక్యురేట్గా చేయాలి. మనం ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామా అనేది వాళ్ళకి అనవసరం అనమాట. మనం అక్యురేట్గా చేయాలి. ఎందుకంటే మనం చేసిన తర్వాత ఇంకొక సర్వేర్ వచ్చి కొలిసినప్పుడు డిఫరెన్స్ అనేది చాలా మినిమం ఉండాలి, మేజర్ డిఫరెన్స్ ఉండకూడదు. సో మనం అక్యురేట్ లేదు, మనం సరిగ్గా చేయడం లేదు అంటే మనకు ఉండే నేమ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఓకే, సో దీనికోసం మనం మంచిగా సర్వే చేయాలి, మనం మంచిగా పర్ఫామ్ చేసుకోవాలి, మనం ఒక పొజిషన్లో ఉండాలనుకుంటే ఇట్ ఈస్ బెటర్ ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఓన్లీ చైన్ సర్వేయింగ్ అంటే ఓన్లీ నార్మల్గా సర్వేయింగ్ వర్క్ కోసం అయితే రోవర్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చు. ఈ సర్వేయర్తో పాటు కొన్ని బయట వర్క్స్ అంటే కాలం మార్కింగ్, సో ఇలాంటి కొన్ని వర్క్స్ ఉంటాయన్నమాట. సో మనకు సివిల్ ఇంజనీరింగ్లో నాలెడ్జ్ కొంచెం మంచిగా ఉంది, సో ఇవన్నీ మేము చేసుకోగలుగుతామంటే సో టీఎస్ కూడా పెట్టుకొని అయితే మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్స్ట్రుమెంటు ప్లస్ ల్యాప్టాప్ మనకి ఖచ్చితంగా సాఫ్ట్వేర్స్ ఏదైనా యూస్ చేసుకోవాలంటే లైక్ సివిల్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్స్ ఉంటారు కదా, సో క్యాడ్, జిఎస్ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, లేకుంటే ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నాయన్నమాట. మన ఛానల్లో డిస్కస్ చేస్తుంటాం. సో వీటి గురించి ఇంకా మనకు కొంచెం మంచిగా పర్ఫామ్ చేయాలా, మంచిగా అక్యురసీ ఇవ్వాలనుకుంటే సో ల్యాప్టాప్ ప్లస్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా పెట్టుకొని ఓన్గా అయితే ఒక ఓన్గా ఆఫీస్ పెట్టుకొని మీరు అక్కడి నుంచి రన్ చేసుకోవచ్చు. ఒక డీసెంట్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది సర్వేయింగ్ పరంగా. ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అంటే బీటెక్ అయిపోయి కొంచెం మంచిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బిల్డింగ్ ప్లాన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. బిల్డింగ్ ప్లాన్స్లో అంటే ఇది ఒక ఎక్స్ట్రా అనుకోవచ్చు. సో మనం ఇలా ఆఫీస్ సెటప్ చేసుకున్న తర్వాత సో బిల్డింగ్ ప్లాన్స్ కూడా దీంట్లో ఎలాగైతే లైసెన్స్ ఉంటుందో అదేవిధంగా బిల్డింగ్ ప్లాన్స్ అప్రూవల్ కూడా ఒక లైసెన్స్ అయితే ఉంటుంది. సో అది మీరు అడిషనల్గా చేసుకోవచ్చు అనమాట. సో బిల్డింగ్ ప్లాన్స్కి గాను ఎల్టీపీ అంటారు, లైసెన్స్ టెక్నికల్ పర్సన్ అంటారు. సో మనం ఒక టౌన్లో ఆఫీస్ సెటప్ చేసుకున్నప్పుడు ఈ సర్వే వర్క్స్తో పాటు అది కూడా చేసుకోవచ్చు. సో దానికి మనకు ఒక ల్యాప్టాప్ ఒకటి ఉంటే సరిపోద్ది. మీరు జస్ట్ లైసెన్స్ ఎల్టీపీ పెట్టుకునేసి ఎల్టీపీ దగ్గర నుంచి మీరు ప్లాన్స్ గీసి అప్రూవల్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఈ కెరియర్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ ఫీల్డ్ వాళ్ళు ఈ కెరియర్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇంతవరకు వచ్చారంటే మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ మన ఛానల్ అయితే చాలా రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.